Savaraveli Road, 1.5 kilometer, Gold Fields. Yeah. Continue on Savaraveli Road for 1 kilometer. మేమైతే అక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తాను. ఇక్కడికంటే మేమైతే వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ ఏంటంటే வாடை காற்றுக்கு வயசாச்சு, வாழும் பூமிக்கு வயசாச்சு, கொடியுகம் போனால் என்ன, காதலுக்கு எப்போதும் வயசாக. ఎవ్రీ ఇయర్ మేము క్యాంప్స్ కలిసి వెళ్తాము. ఒక 30 మెంబర్స్ చర్చ్ మెంబర్స్ అనమాట. పిఠాపురం తప్పితే చర్చ్ మెంబర్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము వెళ్తూ ఉంటాము. బెంగళూరు వెళ్ళాము, తర్వాత కేరళ వెళ్ళాము లాస్ట్ ఇయర్ అయితే వైజాగ్ దగ్గరలో పెట్టారు. కేరళ బెంగళూరు ఇయర్ కూడా ఉన్నాయి కానీ మేము వెళ్ళలేదు. ఇయర్ వైజాగ్ ఉందని చెప్పి వైజాగ్ అందరూ వెళ్ళాము. మొత్తం టోటల్ 27 మెంబర్స్ అనమాట. ఇక్కడైతే వైజాగ్ ఆల్రెడీ రిసార్ట్ అనుకున్నారు కానీ అదైతే లాస్ట్లో డేట్స్ లేవు. సో ఇది వచ్చేసి రిసార్ట్ సన్ రైజ్ రిసార్ట్ అనమాట. చూడండి సరౌండింగ్ ఏరియా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చి 250 ఎకరాస్లో దీన్ని కట్టారంట. 250 ఎకరాస్ అంటే చూడండి ఎంత ప్లేసో తిరగాలంటే మనకి ఇది లెగ్స్ పెయిన్స్. సో ఏంటంటే ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసేస్తున్నాము. ఇది ఎంట్రన్స్ కదా. ఈ కార్ పార్కింగ్కి 2 days తర్వాత మేము కార్ దగ్గరికి వచ్చామండి. ఆ 2 daysలో మేము కార్ దగ్గరికి రానే లేదు. అసలు అంత టైం కూడా లేదు. ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి టైం అసలు మీరే చూసేయండి. అండ్ ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసి మేమైతే ఇక్కడ బ్యాగీ అంటారంట దాన్ని. ఇప్పుడు మనం అంత రూట్లో నడలేము కదా. సో ఏంటంటే ఆ బ్యాగీకి ఫోన్ చేస్తే 5 minutesలో వచ్చి మనల్ని ఏ ప్లేస్కి కలిస్తే ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఇదే అండి బ్యాగీ. ఇందులో మొత్తం ఒక 7-8 మెంబర్స్ వరకు పడతారు. బ్యాక్ 3 బ్యాక్ 2 లేదా ఇలా 3 seatsలో డ్రైవర్ పక్కన కూడా కూర్చోవచ్చు. వచ్చి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండి. ఆ సరౌండింగ్ ఏరియాలో మీకు తెలియదు ఏంటంటే రిసార్ట్లోనే అన్నీ ఉన్నాయన్నమాట. 9 ఉన్నాయి. ఆ 9లో స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ రూమ్, ఇలా పెట్టింగ్ జోన్, ఇలా 9 types ఉన్నాయి. అవన్నీ తిరగాలంటే మనం వాక్ చేయలేము. సో ఏంటంటే బ్యాగీకి ఫోన్ చేస్తే బ్యాగీ వచ్చి తీసుకెళ్తుంది అనమాట. ఈ సరౌండింగ్ ఏరియాలో మనం కూడా విల్లా కట్టుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చి గజం 25,000 ఉందంట. ఆ 25,000లో మనం ఎన్ని సెంట్స్ అయితే ఆ విల్లాకి అవసరమో విల్లా కూడా మీరు చూద్దరు. కానీ నేను రూమ్ కూడా చూపిస్తున్నాను. సేమ్ ఆ టైప్లోనే విల్లాస్ అని కన్స్ట్రక్ట్ చేస్తారు. మనం ఆ విల్లాకి కావాల్సిన సైట్ అంత అమౌంట్ ఆల్మోస్ట్ 1 crore అవ్వచ్చు, 1 crore అబవ్నే అవ్వచ్చు. అదిలా పే చేస్తే వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. మనకి ఏంటంటే బెనిఫిట్ మనం కావాల్సినప్పుడు అక్కడ స్టే చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ చార్జ్. అండ్ అది మనం కట్టుకున్న విల్లా ఏంటంటే రెంట్కి కూడా ఇస్తారు. ఆ రెంట్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇయర్లీ. ఇదైతే ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. కావాలంటే కొనుక్కోవచ్చు అని. మీరు కూడా కావాలంటే కొనుక్కోండి. ఇక్కడ రిసార్ట్ వచ్చి సన్ రైజ్ రిసార్ట్. అండ్ ఈ సరౌండింగ్ ఏరియా అయితే అసలు ఎక్సలెంట్. నేచర్ అంటే ఇక్కడ ఉందనిపించింది. ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్యాగీ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారండి. ఏది అడిగినా భలే చెప్తారు. అదే ఎంత బాగా చెప్తారంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళే చెప్పారనమాట. అయితే మేమైతే ఇలా రూమ్కి అయితే వెళ్తున్నాము. మాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇంత పెద్ద విల్లాలు ఇలా కూడా వెళ్ళొచ్చా అని. అండ్ ఆ రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుందండి ఇది. ఆ రూమ్ ఎలా ఉందో చూసేద్దాము. యాక్చువల్లీ ఏంటంటే మా బ్యాచ్ అందరిలో మేము చాలామంది ఆల్రెడీ రీచ్ అయ్యారు. మేము కూడా వెళ్తున్నాము. అండ్ అయితే చాలా గట్టిగా ఉంది. కానీ ఏంటంటే ఇవి నేచర్ వల్ల మాకు ఎండ కూడా తెలియలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రూమ్ దగ్గర వరకు వచ్చేసాము. రూమ్ చూసేద్దాము. ఇక్కడ వచ్చి 2 villas ఉన్నాయండి. 2 villas తీసుకున్నారు రెంట్కి. ఎందుకని మేము వచ్చింది ఎక్కువ మంది కదా.
ఒక రూమ్ వచ్చి సెపరేట్గా తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే 1451 1471 అయితే ఇలా దిగేసాము. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఆపోజిట్ వీళ్ళ డైరెక్షన్లో 2 విల్లాస్, ఒక్కో విల్లాలో 4 రూమ్స్ ఉంటాయి అనమాట. రూమ్కి 3 మెంబర్స్ చొప్పున తీసుకున్నారు. అయితే ఇప్పుడు మేము ఏంటంటే మా మమ్మీ వాళ్ళ విల్ల అనమాట. మా విల్ల కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అది వాకబుల్ అవ్వచ్చు. ఇక్కడ మనం కావాలంటే సైక్లింగ్ కూడా చేయొచ్చు. మనం విల్ల టు విల్ల సైకిల్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. నేను కూడా సైకిల్ తొక్కాను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే మేము రూమ్లోకి వెళ్తున్నాము. ఆ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బయట అయితే సైకిల్స్ ఉంటాయి. ఇవి వచ్చి స్టేర్స్. ఈ స్టేర్స్ నుంచి లోపలికి వెళ్తే బాల్కనీ, సోఫా సెట్ అవి ఉంటాయి. మనం కావాలంటే అక్కడ కూర్చొని న్యూస్ పేపర్ అవి చదువుకోవచ్చు. మాకైతే అంత టైం అయితే లేదండి. మాకు ఆ సరౌండింగ్ ఏరియా తిరగడానికి టైం సరిపోలేదు. మేము చాలా స్కిప్ చేసి వచ్చేసాము. ఇలా అయితే ఉంటుంది ఈ డ్యూప్లెక్స్. ఈ స్టేర్స్ ఎక్కితే ఏమవుతుందంటే ఆ పైన బాల్కనీ ఉంటుంది. ఇది బుద్ధుడి విగ్రహం ఉన్న ప్లేస్ అనమాట. మేమైతే లోపలికి వెళ్ళదు కానీ వెళ్ళవచ్చు. ఇది డైనింగ్ హాల్, పక్కన సోఫా సెట్, అలా 2 రూమ్స్, అలా పైన 2 రూమ్స్, అలా మొత్తం వీళ్ళకి 4 రూమ్స్ చొప్పున ఉంటాయి. ఆ పైకి స్టేర్స్ ఎక్కితే చూడండి అక్కడ బాల్కనీ కూడా ఉంటుంది. నేనైతే వీడియో తీయడానికి ఎక్కానండి స్టేర్స్. ఆ పైన మా వాళ్ళు ఉన్నారని. కానీ తర్వాత నేను ఎక్కనే లేదండి అసలు. చాలా బాగుంది అసలు ఈ సరౌండింగ్ అయితే. ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇలా కూర్చొని బాల్కనీలో మాట్లాడుకోవడం ఇలా చేయొచ్చు. ఆ సరౌండింగ్లో రీల్స్ చేయొచ్చు. మాకైతే అంత టైం లేదండి. మేము ఉన్న ప్లేసెస్లో రీల్స్ చేయడానికి మా టైం సరిపోలేదు. అసలు రీల్ చేయడానికే నాకు చాలా టైం సరిపోలేదు. జస్ట్ వీడియోస్, ఫొటోస్కి మాత్రమే. ఇదైతే రూమ్ అండి ఇన్సైడ్. మనకు రూమ్లో టీవీ అండ్ ఏసీ, అలా బెడ్, అలా సోఫా సెట్స్, అలాగే మనకి 4 వాటర్ బాటిల్స్ అండ్ టీ కప్స్, అవి వాటికి గ్రీన్ టీ, బ్లాక్ టీ అన్నీ ఇచ్చారు. ఇలా అయింది మిర్రర్. చాలా బాగుంది రూమ్ కూడా. మీరు కూడా ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళుంటే సన్రైజ్ రిసార్ట్ బుక్ చేసుకోండి. మేమైతే రిలాక్స్ అవ్వడానికి వచ్చాము. ఇప్పుడే రూమ్కి వచ్చాము కదా, రిలాక్స్ అవ్వాలి. అయ్యాక నేను రూమ్ గురించి చెప్తాను. ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.